సత్యమేవ జయతే. నిఖార్సైన నిజాలు, నిక్కచ్చి విశ్లేషణలతో ప్రతిక్షణం ప్రజల పక్షాన నిలబడుతూ ఇదిగో మీ ముందుకు ఈ రోజు డిసెంబర్ 5, 2025 శుక్రవారం ఉదయపు ప్రధాన వార్తాంశాలు. ప్రపంచంలో, దేశంలో, మీ రాష్ట్రంలో జరిగిన తాజా పరిణామాలను తెలుసుకోవడానికి వెంటనే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సుమారు 25 ముఖ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశముంది. దిత్వా తుపాను ప్రభావంతో దక్షిణ మరియు తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని కీలక సెక్షన్ను సవరించే ప్రక్రియ మొదలైంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 66 సివిల్ జడ్జి పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం. భారత్ రష్యా రక్షణ రంగంలో S-400 వంటి క్షిపణుల గురించి Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై చర్చించే అవకాశం ఉంది. రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి పార్లమెంటు వేదికగా ప్రస్తావించారు. ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమ శాఖలు డేటా ఎంట్రీ ఆపరేటర్, సోషల్ వర్కర్ వంటి 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తులకు నేడే డిసెంబర్ 5వ తేదీ చివరి రోజు. ఏపీలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో నేడు డిసెంబర్ 5వ తేదీ పోలింగ్ సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మాజీ గవర్నర్ డి. సుబ్బారావు రచించిన జస్ట్ ఎ మెమొరీ పుస్తకావిష్కరణ జరిగింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ముంబై షేర్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ ఈ రోజు ట్రేడింగ్లో స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. విజయవాడలో 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు జరుగుతున్నట్లు సమాచారం. బంగారం ధరలు ఈ రోజు 24 క్యారెట్లకు గ్రాముకు సుమారు 92 రూపాయల మేర తగ్గుముఖం పట్టాయి. విజయవాడలో నేపాల్లో అధిక విలువ కలిగిన భారతీయ కరెన్సీ నోట్ల వాడకంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసే విషయంపై భారత్, రష్యా శిఖరాగ్ర సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. ప్రధాని మోదీ ప్రోటోకాల్కు భిన్నంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు విమానాశ్రయంలో స్వాగతం పలికి తన కారులోనే అధికారిక నివాసానికి తీసుకెళ్లడం విశేషంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితా విడుదల. శబరిమల యాత్రికులు రైళ్లలో కర్పూరం వెలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారత బృందం ప్యారిస్లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావించనుంది. నేడు టెక్నాలజీ రంగంలో రియల్మీ సంస్థ P4X5G, P4X5G ఫోన్ను అతి తక్కువ ధరలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. భవానీపురంలో ఇళ్ల కూల్చివేత కారణంగా సుజనా చౌదరి కార్యాలయం వద్ద బాధితులు బైఠాయించి ఉద్రిక్తతకు దారితీసింది. రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ మరియు ప్రతిపక్ష పార్టీల భారత్ రష్యా ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయటి ఒత్తిళ్ల నుంచి వాణిజ్యాన్ని కాపాడడం, పౌర అణు ఇంధన సహకారం వంటి అంశాలు నేటి శిఖరాగ్ర సమావేశంలో కీలకం. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఢిల్లీలో విందు ఇచ్చి ఆయనను కారులో తీసుకెళ్లడం 2 దేశాల మధ్య బలమైన స్నేహానికి నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్, బీజేపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాలపై పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ ద్వారా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలవడంపై తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేయడాన్ని తప్పుబట్టే అమెరికా ద్వంద్వనీతిని పుతిన్ తప్పుబట్టారు. ఏపీ మరియు తెలంగాణ ముఖ్య ఘటనలు మరియు వార్తలు. ఆంధ్రప్రదేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 5 సవరణపై కేంద్ర న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ప్రక్రియ వేగవంతమైందని సమాచారం. దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలు హెచ్చరికలు జారీ అయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కారణంగా నేడు డిసెంబర్ 5వ తేదీ స్థానిక సెలవు ప్రకటించబడింది. విజయవాడలో భవానీపురం ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. భారత సుజనా చౌదరి ఆఫీసు వద్ద ఇళ్ల కూల్చివేత బాధితులు బైఠాయించారు. విజయవాడలో 2500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. రైల్వే ట్రాక్ల వద్ద కర్పూరం వెలిగించవద్దని, అలా చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రవాణా, విద్యుత్ వ్యవస్థల్లో అంతరాయం ఏర్పడింది. తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి మొత్తం 66 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 16 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడు డిసెంబర్ 5వ తేదీ చివరి రోజు. తెలంగాణలో చలి తీవ్రత ఈ నెల 9వ తేదీ తర్వాత పెరుగుతుందని, రాత్రి, ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దిత్వా తుపాను కారణంగా దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై వివాదాలకు సంబంధించి హైకోర్టులో కీలక తీర్పు వెలువడింది. ఎస్ఎస్సీ అర్హతతో BEL-BL టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 2025 క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25, 26, 26 తేదీల్లో ఉద్యోగులకు సెలవులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు తమ పంటలను వర్షాల నుంచి రక్షించుకోవాలని వాతావరణ శాఖ కోరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. దేశ వార్తలు. 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ప్రధాని మోదీతో ఇండియా, రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. మోదీ, పుతిన్ మధ్య నేడు రక్షణ, ఇంధన, వాణిజ్య, పౌర అణు సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక పోల్ అధికారి ఆత్మహత్య కేసుపై విచారణ కొనసాగుతోంది. మిజోరం మాజీ గవర్నర్ సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత. ప్రపంచ వార్తలు. ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశంలో COP30 పాల్గొనేందుకు భారత బృందం ప్యారిస్కు చేరుకుంది. నేపాల్లో పెద్ద నోట్ల వినియోగంపై ఉన్న ఆంక్షలను RBI త్వరలో సడలించే అవకాశంపై చర్చ జరుగుతోంది. టెక్ మరియు బిజినెస్ మరియు ఆర్థిక న్యూస్. బంగారం ధరలు ఈ రోజు తగ్గుముఖం పట్టాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 12,846 రూపాయలుగా ఉంది. వెండి ధరలు కూడా కిలోకు సుమారు 1,91,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. రియల్మీ సంస్థ తన కొత్త P4X 5G ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముంబై స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పెరుగుదల వల్ల భారత్పై ఒత్తిడి పెరుగుతోంది. క్రీడా ముఖ్యాంశాలు. సౌత్ ఆఫ్రికాతో జరగబోయే T20 సిరీస్కు శుభ్మన్ గిల్ను కెప్టెన్గా నియమిస్తూ BCCI భారత జట్టును ప్రకటించింది. భారత క్రికెటర్లపై విమర్శలు చేసినందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్పై ICC తీవ్ర చర్యలు తీసుకుంది. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్. దిత్వా తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక వరదల, ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ. రైలు ప్రయాణాల్లో కర్పూరం వెలిగించరాదని, శిక్షార్హులవుతారని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరికలు. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టుల దరఖాస్తు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం. వాతావరణ సమాచారం. దిత్వా తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. తెలంగాణలో ఈ నెల 9వ తేదీ తర్వాత చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా. ఉద్యోగ ఉపాధి. తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో 16 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేటితో చివరి తేదీ. BEL-లో టెక్నీషియన్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన. ఏపీపీఎస్సీ, TSPSC నుంచి త్వరలో మరిన్ని గ్రూప్స్ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు నిరుద్యోగులు ఆశిస్తున్నారు. ఈ రోజు ఉదయం డిసెంబర్ 5, 2025 శుక్రవారం AZ న్యూస్ 999 అందించిన సమగ్ర వార్తా సారాంశం. మరిన్ని తాజా, విశ్వసనీయ వార్తల కోసం మమ్మల్ని అనుసరిస్తూ ఉండండి. నిజం వైపు నడవండి. నిరంతరం తెలుసుకోండి. శుభ శుక్రవారం. నమస్కారం.